ఏషియా, మిస్ ఇండియాలో తన ప్రథమ స్థానం సంపాదించి ఓ పక్క మెడికల్ ఎనస్థీషియా అలాగే మెడికల్ సూపరింటెండెంట్గా విశాఖలో పనిచేస్తున్న సృజనాదేవి మనతో పాటు ఉన్నారు. సృజనాదేవి తన తాలూకా ఏ విధంగా పైకి వచ్చారు, దానికి తను ఎలాంటి కాంపిటీషన్, టఫ్ కాంపిటీషన్ ఎదుర్కొన్నారని చెప్పి సృజనాదేవిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరున్న ప్రొఫెషన్లో మీరు దీని మీద ఫోకస్ పెట్టడం, అది టఫ్ కాంపిటీషన్ ఎలా ఎదుర్కొన్నారు, ఏం చెప్తారు మీరు? ముందుగా మీ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలన్నా, మిస్ ఇండియా అవ్వాలన్నా చాలా టఫ్ కాంపిటీషనే అండ్ చాలా స్ట్రగల్స్ ఫేస్ చేశాను. బట్ స్టిల్ ఎక్కడ గివప్ అయితే ఇవ్వలేదు. సో ఫెయిలియర్ అనేది స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్, కానీ వీ నెవర్ గివ్ అప్. సేమ్ అలాగే మన లైఫ్ స్ట్రగల్స్ని మనం ఎలా గివప్ చేయమో, మన హార్ట్ కూడా దాని హార్ట్ బీట్ని ఎప్పుడు గివప్ చేయదు. సో మన యంగర్ హార్ట్స్ కోసం మేము ఒక చిన్న స్క్రీనింగ్ ప్యాకేజ్ అరేంజ్ చేసాం టు రీచ్ ఎవ్రీబడి అండ్ క్రియేట్ అవేర్నెస్, సో దట్ వాళ్ళు ఎర్లీగా 20s 30sలోనే ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అండర్గో అయ్యి స్క్రీనింగ్ జరిగి లేటర్ వాళ్ళ హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోగలరు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకా హెల్తీగా హ్యాపీగా పెంచుకోగలరు అని చెప్తున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ ప్రొఫెషన్లో మీరు ఉంటూ మీరు ఇంకా ఎలాంటి సర్వీస్ చేద్దాం అనుకున్నారు ఈ హెల్త్లోని? మీ ఈ ప్రొఫెషన్లో మంచి స్టార్డమ్ అయితే వచ్చింది, మీరు హెల్త్ పరంగా ఎలాంటి సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? నా ప్రొఫెషన్లో డాక్టర్ అవనివ్వండి, మిస్ ఇండియా అవనివ్వండి, నాకు ఎప్పుడు నేర్పించింది మన మనసులో ఉండే జాలి, కరుణ, దయ, అవతల వాళ్ళ మీద ఉన్న మర్యాద, రెస్పెక్ట్ అంటేనే ఒక డాక్టర్, మిస్ ఇండియా అని. సో హెల్త్ రంగంలో నేను అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. తొందరగా మనం చాలా రకాల డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిసీజెస్ని, క్యాన్సర్స్ని, ఇలాంటి వాటికి నేను అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. మెన్స్ట్రల్ హైజీన్ కోసం మన దేశంలో ఎక్కువ మంది ఉమెన్ మాల్ న్యూట్రిషన్ అంటే సరిగ్గా ఆహారం తీసుకోపోవటం వల్ల ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా, ఇలాంటివన్నిటికీ మనం అవేర్నెస్ ఇచ్చి హెల్త్ క్యాంప్స్ రేస్ చేసి బాగా క్యాంపెయినింగ్ చేసి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేసి మనం ఇవన్నీ ప్రివెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మిస్ ఏషియా, మిస్ ఇండియా కోసం చెప్పండి, అసలు ఎలా వచ్చారు, ఎలా కాంపిటీషన్ ఎదుర్కొన్నారు? నేను ఫస్ట్ నా పీజీ ఎండి ఎనస్థీషియా చేస్తున్నప్పుడు మిస్ ఇండియా ఆన్లైన్లో అప్లై చేశాను. ఆ తర్వాత నేను నా పీజీ కోసం ఎంత కష్టపడి చదువుకున్నానో మిస్ ఇండియా కోసం కూడా అంతే కష్టపడి అక్కడున్న యాక్టివిటీస్ అన్నీ నేర్చుకోవడం, డైలీ హార్ట్ ట్రైనింగ్ సెషన్స్ అండర్గో అవడం. బట్ ఎప్పుడు నేను వెనక్కి తగ్గలేదు. లైఫ్లో మనకి ఎప్పుడు స్ట్రగుల్స్ ఉన్నా మనం ముందుకెళ్తూ ఉండాలి. ఇంకా హార్డ్గా ఫేస్ చేసినా సరే ఆ సక్సెస్ అనేది మన నేషన్కి ఉపయోగపడాలి. వాళ్ళందరికీ మనం ఎప్పుడూ సర్వ్ చేయటమే మన వృత్తి. థ్యాంక్ యూ. ఫైనల్గా ఇప్పుడు యువత మెయిన్ లేడీస్ చాలామంది ఈ రంగంలో రానిద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? నేనంటాను, ఇఫ్ నాట్ టుడే దెన్ వెన్. ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు. ఈరోజు మీరు డిసైడ్ అయ్యారు, ఒక పెద్ద డ్రీమ్ ఉంది, అది అచీవ్ అవుదాం అనుకుంటున్నారు, ఇంకా వెనక్కి తిరిగి చూడకండి, ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. మీకు ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా మీకు ఒకరోజు సక్సెస్ వచ్చి తీరుతుంది. కానీ ఆ కన్సిస్టెన్సీ, ఆ హార్డ్ వర్క్ ఎప్పుడూ మెయింటైన్ చేయండి. అండ్ అది మనం మన నేషన్ కోసం, మన ప్రజల కోసం ఉపయోగించాలనుకుంటాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం హార్ట్ కోసం ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు ప్రజెంట్ యూత్కి కానీ లేదంటే అందరికీ? హార్ట్ కోసం చాలా మనకి ఇప్పుడున్న యూత్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. అంటే అడిక్వేట్ స్లీప్ లేకపోవడం, లేదా ఫ్లూయిడ్స్ హైడ్రేషన్ లేకపోవడం, లేదా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, మెంటల్ హెల్త్లో ఇబ్బంది పడడం, లేదా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉండడం, ఎక్సర్సైజెస్ చేయకపోవడం, ఇవన్నీ మనం ఎదుర్కోవాలి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఎదుర్కొని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్తేనే హ్యాపీయర్ టుమారో ఉంటుందని చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మిస్ ఏషియా అలాగే ఇండియాలో పార్టిసిపేట్ చేసి తన ప్రొఫెషన్ ఒక పక్కన చేస్తూ కూడా తను చాలా బాగా రాణించారు. ఎంతో కాంపిటీషన్ అయితే ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అందరూ వచ్చే అప్కమింగ్ యూత్కి కానీ ఎవరికైనా కష్టపడి ఏం సాధించాలనుకున్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, అలాగే కంపల్సరీగా విజయం సాధిస్తారు. అలాగే హార్ట్ పేషెంట్స్, ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో హార్ట్ పేషెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, హార్ట్కి సంబంధించి డాక్టర్ సజెషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సృజనాదేవి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.